ముంబై అంటే స్కై స్కేపర్స్ అనుకుంటారు, బట్ ముంబైలో 1500 సంవత్సరాల క్రితం ఓల్డ్ శివ ఎనర్జీ ఉందని మీకు తెలుసా? ఈ వీడియోలో చర్చ్ గేట్ నుండి ఎలిఫెంటా కేవ్స్ వరకు జర్నీ ప్లస్ ఆదిశంకరాచార్యుల కన్నా ముందే శివ రూపాన్ని ఎలా చూసారో నేను చూపిస్తాను, నాతో పాటు రండి. ఫస్ట్ చర్చ్ గేట్ స్టేషన్కి రావాలి. స్టేషన్ నుండి గేట్వే ఆఫ్ ఇండియా జస్ట్ 10 minutes. ఆప్షన్స్ టాక్సీ, బస్ చాలా ఉంటాయి, కానీ మీరు నడుచుకుంటూ రండి. ఎందుకో తెలుసా? చర్చ్ గేట్ నుండి నడుచుకుంటూ వెళ్తే బెస్ట్ బ్రిటిష్ కట్టడాలని, మీరు కొత్త కొత్త వైబ్స్ని చూడొచ్చు. అరేబియన్ సీ బ్రిడ్జ్ ఫుల్ వైబ్ అవుతారు. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఎలిఫెంట్ ఫెరీ కంటిన్యూగా ఉంటుంది. డీటెయిల్స్కి వస్తే ఫెరీ టైమింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యి 4 o'clockకి ఎండ్ అవుతుంది. ట్రావెలింగ్ టైం వచ్చి 1 hour పోవడానికి అండ్ 1 hour రావడానికి. టికెట్ ప్రైస్ వచ్చి 185 నుంచి 250 వరకు ఉంటుంది. ఈ ఫెరీలో కూర్చున్న తర్వాత సిటీ స్లోలీ డిసపేర్ అవుతుంది, మైండ్ సైలెంట్ అవుతుంది అండ్ మంచి వైబ్ దొరుకుతుంది. ఎలానో రండి చూపిస్తాను. సో ఫైనల్ అయితే మనం రీచ్ అయిపోయాం ఎలిఫెంటా కేవ్స్కి. సాగర తీరాన ఎలిఫెంటా కేవ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా? రండి అయితే వెళ్దాం. 2 options ఉన్నాయి. ఒకటి నడుచుకొని వెళ్ళడం, ఇంకొకటి టాయ్ ట్రైన్. టాయ్ ట్రైన్ ప్రైస్ ఎంత నాకు తెలీదు. ఈ టాయ్ ట్రైన్ ప్రైస్ వచ్చి ఒకరికి 80 rupees అయితే తీసుకుంటున్నారు. మినిట్స్ టు 20 minutes అయితే మనం నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎలిఫెంటా కేవ్స్ చూడడానికి అక్కడ టాయ్ ట్రైన్ చూసాం కదా మనం. ఆ టాయ్ ట్రైన్ జస్ట్ ఒక 300 meters వరకే, దానికి 80 rupees ఇచ్చి మీరు రావడం వేస్ట్. యూ కెన్ ట్రై టు వాక్, నడుచుకో రావడమే బెస్ట్. సో చాలా బాగుంటుంది అని చెప్పారు నాకు. ముంబై సముద్ర ఒడ్డున ఉండే ఒక అందమైన కేవ్స్. ఎలిఫెంటా కేవ్స్ లోపలికి అడుగు పెట్టగానే మీకు ఒక స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్రేషన్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ కేవ్స్, ఇట్స్ ఎ పోర్టల్ టు 6th century. చుట్టూ రాళ్ళు, కానీ ఆ రాళ్ళలో ప్రాణం ఉంది. అక్కడ సైలెన్స్ కూడా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. టుడే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఎలిఫెంటా కేవ్స్. మిస్టరీ, హిస్టరీ, డివిన్ ఎనర్జీ అండ్ దట్ అన్ఎక్స్ప్లోర్డ్ వైబ్రేషన్. ఒక్క రాయిలో చెక్కిన విశ్వం. ఎంటైర్ టెంపుల్ కవర్డ్ ఫ్రమ్ సింగిల్ రాక్. నో సిమెంట్, నో సపరేట్ బ్లాక్స్, నో కవరింగ్. అండ్ ఇన్సైడ్ శివుడు వివిధ రూపాల్లో కనిపిస్తాడు మీకు. ప్రతి రూపానికి ఒక పేరుంటుంది, ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది, ప్రతి అర్థానికి ఒక జీవిత పాఠం ఉంటుంది. ఈ ప్లేస్ లిటరల్లీ మిమ్మల్ని 5th centuryలో తీసుకుని వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. త్రిమూర్తి మహేశ్వరమూర్తి. ఎలిఫెంటాలో అత్యంత శక్తివంతమైన శిల్పం. శివుడి 3 ముఖాలు, తత్పురుష, అఘోర, వాసుదేవ. మీరు అనుకోవచ్చు నేను ఇక్కడికి ఎందుకు రావాలి అని. ఎందుకు అంటే ఇది కేవలం చారిత్రక ప్రదేశమే కాదు, స్పిరిచువల్ సైకాలజీ సెంటర్, ఆర్టిస్టిక్ మాస్టర్ పీస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మీరు లోపల నిలబడుకున్నప్పుడు మీ సమయం ఆటోమేటిక్గా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది మన పూర్వీకులు ఎంత అభివృద్ధి చెందారో మనకు తెలియజేస్తుంది. ఎలిఫెంటా గుహలు కేవలం చెక్కబడిన రాయి మాత్రం కాదు, ఇది రాతితో చెక్కబడిన ఫిలాసఫీ. ఇది నిశ్శబ్దాన్ని స్తంభింపచేసే చరిత్ర. మనకు టైం మిషన్ అవసరం లేదు, ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మనమే 5th centuryలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ప్రాచీన భారతదేశాన్ని అనుభూతి చెందాలనుకుంటే ఇక్కడ టోటల్ 7 caves ఉంటాయి. అందులో 5 హిందూ కేవ్స్ ఉంటాయి, 2 బుద్ధిస్ట్ కేవ్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్రాండ్ కేవ్, కేవ్ 1 ఆల్సో కాల్డ్ గ్రేట్ కేవ్. గ్రేట్ కేవ్ ఎలిఫెంటా కేవ్స్కి హార్ట్తో సమానం. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ప్రతి గృహలోనూ శివుడి ఆలయం ఉంటుంది. ప్రతి చోట నిశ్శబ్దంతో మిమ్మల్ని పాజిటివ్ వైబ్లో తీసుకెళ్తుంది. నిజానికి ఈ ఊరి పేరు ఘర్పూరి. దీనికి ఎలిఫెంటా అని పేరు ఎలా వచ్చిందో తెలుసా?
రండి తెలుసుకుందాం. 16th సెంచరీలో పోర్చుగీస్ ఇండియాకి వచ్చారు. వాళ్ళు ఈ దీవిని చూసినప్పుడు సముద్ర తీరాన దగ్గరలో ఒక పెద్ద రాతి ఏనుగు విగ్రహాన్ని కనిపించింది. ఆ స్టోన్ ఎలిఫెంట్ లాగా భారీగా ఉండేది. అది చూసి వాళ్ళు ఈ దీవికి తమ భాషలో ఇల్ హుడు ఎలిఫెంటా అని పేరు పెట్టారు. దాని పేరే ఎలిఫెంటా. అప్పటి నుండి గరుపూరి కాస్త ఎలిఫెంటా అయ్యింది. ఆ రాతి ఏనుగు విగ్రహం బ్రిటిష్ కాలంలోనే పగిలిపోయింది. ఆ తర్వాత ఉన్న పీసెస్ ని డాక్టర్ భాన్ దాజీ లాబ్ మ్యూజియం దగ్గరలో పెట్టారు. ఇప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది. హిస్టరీ అంటే సమ్టైమ్స్ ఒక చిన్న ప్లేస్ వల్లే డీటెయిల్సే మారిపోతుంది. ఒక రాతి ఏనుగు మొత్తం దీవి పేరే మార్చేసింది. ఈసారి ఎప్పుడైనా ముంబై వస్తే ఈ హిస్టారికల్ ప్లేస్ని ఖచ్చితంగా చూడండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది టైం ట్రావెల్ చేసే ఒక గ్రేట్ వే. ఇక్కడ అడుగు పెట్టిన క్షణం మీ గాలి కూడా వేరేగా అనిపిస్తుంది. చుట్టూ రాళ్ళుంటాయి, కానీ అవి నిశ్శబ్దంగా కథలు చెప్తాయి. ఒకే రాయిని చెక్కి దేవుళ్ళ రూపాలనిచ్చిన శిల్పాలు. ఇక్కడ ప్రతి శివగృహం ఒక ఎమోషన్, ప్రతి గృహం ఒక మిస్టరీ, ప్రతి మూలం ఒక హిస్టరీని శాసిస్తుంది. సో ఇదే ఎలిఫెంటా స్టోరీ. మిస్టరీ, హిస్టరీ, డివైన్ అన్నీ కలిసిన ఒక అద్భుత గాథ. ముంబై కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది టైంతో చెక్కిన ఒక కళాఖండం.